హాయ్ అండి. ఇప్పుడు నాగర్ కర్నూల్‌లో ఓసీ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఓసీ ఉమెన్స్ ఎంత ఉండొచ్చు, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ ఎంత ఉన్నాయో అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఓపెన్‌లో నాగర్ కర్నూల్ డిస్టిక్ మెరిట్ లిస్ట్, ఇది స్టేట్ వైజ్, ఇది డిస్టిక్ వైజ్. సో డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంత ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు డిస్టిక్ అనేది ఒకసారి చూద్దాం. సో మొత్తం ఓపెన్ కేటగిరీలో 78 పోస్టులు అనేటివి ఉన్నాయి. టోటల్ పోస్టులు నాగర్ కర్నూల్లో 78 ఉన్నాయి. సో ఫస్ట్ 78 వరకు కట్ ఆఫ్ అనేది చూద్దాం. సో 78 అనేది ఇక్కడ రాకుంది. సో ఇందులో 1/3 అంటే ఖచ్చితంగా ఒక 26 మంది ఫీమేల్ ఉంటే కట్ ఆఫ్ ఇది అవుతుంది. నాకు తెలిసి 26 మంది కూడా ఫీమేల్స్ అనేది పోస్టులు అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఒక నిమిషం, మనం పోస్ట్ కోడ్లో ఒక నిమిషం. సో ఇక్కడ నోటిఫికేషన్లో మనకు ప్రతి డిస్టిక్ ఎట్లా ఉన్నదంటే 2/3 అనేది ఇవ్వాలని ఉన్నది. కాకపోతే కొన్ని పోస్టులు ఉమెన్స్కి అనేది ఇక్కడ 1/1 అంటే ఇక్కడ ఓసీ జనరల్లో ఒక పోస్టు, ఉమెన్స్కి ఒక పోస్ట్ అనేది ఇచ్చిండ్రు. 3 పోస్టులు ఉన్నప్పుడు మాత్రమే ఒక పోస్ట్ అనేది ఇవ్వాలి. సో ఇట్లాంటి పోస్టులు అనేది ప్రతి పోస్ట్ కోడ్లో ఉంటుంది కాబట్టి ప్రతి పోస్ట్ కోడ్లో ఇది జనరల్కి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అంటే 78 అనేది టోటల్ ఉన్నది. సో టోటల్ 78 టోటల్ పోస్టులు ఓపెన్ జనరల్లో 78 ఉన్నాయి. సో నాగర్ కర్నూల్లో 78 ఉంది. సో ఇందులో ఒక ఉమెన్స్కు 26 ఇవ్వాలి అని కానీ పోస్ట్ కోడ్ల ప్రకారం అయితే హారిజంటల్ రిజర్వేషన్ ప్రతి పోస్ట్ కోడ్ అనేది తీస్తే మాత్రం ఈ 26 కూడా రాకపోయి ఉండొచ్చు. సో ఒకవేళ మనం 26 వరకు అయితే చూద్దాం. సో 20 వరకు అన్నా చూడొద్దాం. మిగతా పోస్టులు అనేది మేల్స్ అనేది ఉంటారు. సో ఎంతమంది ఉన్నారో చూద్దాం ఫస్ట్ ఒకసారి. ఫీమేల్లో 78 వరకు 1 2 సో ఇక్కడ 3 4 5 6 7 8 సో 8 మంది ఉన్నారు. అంటే మినిమం ఇంకొక 20 మంది, అంటే 20 మంది అంటే ఇంకొక 12 మంది మనకు కావాలి. సో 78 ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఈ లాస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని తీసేయడం జరుగుతుంది. ఎందుకంటే 8 అంటే ఎంతమంది తీసేస్తారు, ఎంతవరకు తీసేస్తారు అంటే ఇంకొక 12 మందిని తీసేయాలి. సో టోటల్ 20 పోస్టులు అనేది మనం ఒక 20 పోస్టులు ఫీమేల్ కేటాయించుతాం. 26 ఉన్నాయి. కాకపోతే ప్రతి పోస్ట్ కోడ్కి అనేది తీస్తే మాత్రం ఇంకా తక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక 20 వరకు తీస్తున్నాం ప్రజెంట్. సో ఎంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు. సో 20 వరకు తీసి మిగతా ఎంత ఇంకో 58 పోస్టులు. సో ఇంకొక 58 పోస్టులు మేల్స్ ఉండేటట్టు. సో 20 మంది కావాలంటే ఇప్పుడు 8 మంది ఆల్రెడీ ఫీమేల్స్ వచ్చారు కాబట్టి ఇక్కడ ఎంతమంది, ఇంకా 12 మంది కావాలి. సో 12 మంది మేల్స్ని తీసేయాలి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇది ఇక్కడి వరకు అయితే ఇది జనరల్ కట్ ఆఫ్లో మేల్స్ కట్ ఆఫ్ అయితే ఇది అవుతుందండి డెఫినెట్గా. సో అర్థమవుతుందా? సో ఇది కట్ ఆఫ్ అవుతుంది. సో జనరల్ కట్ ఆఫ్ అనేది ఇది అవుతుంది. సో 170 ఇది 176.945 అనేది జనరల్ కట్ ఆఫ్ అనేది అవుతుంది. సో 64 పోస్టుల వరకు. మరి ఎంతమంది ఇంకా మనకు కావాల్సింది 12 మంది కావాలి. సో 12 మందిని ఎట్లా సెలెక్ట్ చేస్తారంటే దీని తర్వాత ఎవరైతే ఉన్నారో మిగతా 50 మందిలో ఎవరైతే ఉన్నారో 1. సో ఎంతమంది 12 మంది. సో 1 2 3 4 5 వీళ్ళు ఏ కేటగిరీకి సంబంధం లేకుండా ఓపెన్లో సెలెక్ట్ అయ్యే ఫీమేల్స్ వీళ్ళు. ఎంతమంది అయినలో 1 2
3 4 5 6 7 8 8 9 10 11 సో 12. ఒకవేళ నేను అనేది 20 పోస్టులు కేటాయిస్తే జనరల్లో మెన్స్కు 58 ఉంటాయి, వీళ్ళకు 20 ఉంటాయి. ఇంతకంటే తగ్గొచ్చు మరియు పెరగవచ్చు. 26 వరకు అవుతుంది. అదే 78లో 33% అంటే 26 పోస్టులు ఫీమేల్కి ఇవ్వాలి. సో ఇక్కడ వరకు కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. ఇది ఫీమేల్. సో ఇది ఫీమేల్ కట్ ఆఫ్. సో ఒకసారి చూడండి, ఇది ఫీమేల్ కట్ ఆఫ్. సో ఇది ఉమెన్స్ కట్ ఆఫ్ అనేది ఇది. సో ఇక్కడ మెన్స్ కట్ ఆఫ్ అనేది ఇక్కడికి మనం ఆల్రెడీ, సో ఇది నాగర్ కర్నూల్లో ఓపెన్ జనరల్లో కట్ ఆఫ్ ఇంత ఉండే అవకాశం అనేది ఉన్నది. ఒకవేళ ఫీమేల్స్కి తగ్గితే ఇంకా వీళ్ళు కలుస్తారండి. వీళ్ళిద్దరు కలుస్తారు. 176 123 దీని తర్వాత ఉన్న వాళ్ళు కలిసే అవకాశం. ఒకవేళ వీళ్ళ ఖచ్చితంగా బీసీబీలో వస్తుంది. ఇప్పుడు చూడండి, వీళ్ళ కేటగిరీ ఏంటంటే బీసీబీలో. ఒకవేళ వీళ్ళు వచ్చిండ్లు అంటే బీసీబీలో వీళ్ళకి ఎట్లాగో జాబులు వస్తాయి. బీసీబీ కేటగిరీలో వీళ్ళ తర్వాత ఉన్న వాళ్ళు ఓపెన్లో రాలేదు అంటే, ఒకవేళ ఓపెన్లో వస్తే వీళ్ళకి బీసీబీలో రాదు, ఓపెన్లో వస్తాయి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బీసీబీ వాళ్ళు బీసీబీ కేటగిరీలో వస్తారు. అంటే టాప్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు నువ్వు 78 అంటే ఈ 78 వరకు ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ ఓసీ మెన్స్ ఇక్కడ రాక కట్ ఆఫ్ అనేది వస్తే వీళ్ళకి ఓసీలకు వస్తుంది. కానీ కొంతమంది కమ్యూనిటీ కాస్ట్, మన కాస్ట్ బీసీడీ కానీ బీసీసీ కానీ ఇట్లా ఉండదు. కానీ ఓసీలు ఉన్నారు చూడండి, ఇట్లా ఈ ఓసీ క్యాండిడేట్ వస్తే జనరల్లోనే రావాలి. ఒకవేళ 78 అనేది ఒక 3 పోస్టులే జనరల్లో ఉండే, అంటే జనరల్లో 78 75 పోస్టులు జనరల్లో ఉంటే మాత్రం ఇతనికి వస్తాయి, లేకుంటే వీటికి ఎందుకంటే వేరే క్యాస్ట్ లేదు. సో ఒక నిమిషం, ఓసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో వస్తుంది నాకు. ఒక నిమిషం, ఓసీలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇతనికి వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇతను ఓసీ, మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది లేదు. సో రిజర్వేషన్లో పోస్టులు ఉన్నప్పటికీ ఇతనికి రాదు. బీసీడీలకు అయితే వస్తుంది, టాప్లో వచ్చిన వాళ్ళకి వస్తుంది. సో ఇప్పుడు మనకి ఎక్కడ కట్ ఆఫ్ అయింది? సో ఇక్కడ కట్ ఆఫ్ ఇది ఓసీ జనరల్. అంటే 78 పోస్టులకి మన కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఒక 2 పోస్టులు అటు ఇటు కానీ ఖచ్చితంగా వీళ్ళకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. 176 అయితే కంపల్సరీ వస్తుంది. సో ఇంతకంటే ఇంకొంచెం తగ్గవచ్చు, వీళ్ళది పెరగవచ్చు. ఫీమేల్స్ది పెరగవచ్చు, మేల్స్ది తగ్గవచ్చు. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకారం చూద్దాం ఎన్ని పోస్టులు ఉన్నాయో ఫస్ట్ తెలిపాలి. నాగర్ కర్నూలు డిస్టిక్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఉన్న పోస్టుల సంఖ్య 8 జనరల్లో ఉన్నాయి, 5 ఉమెన్స్లో ఉన్నాయి. అంటే టోటల్ వచ్చేసి 13 పోస్టులు. సో 13 పోస్టులు అనేటివి ఉన్నాయి. సో 13 పోస్టులు అంటే ఒక 4 పోస్టులు మాత్రం, అంటే 13 పోస్టులు 1/3 చేస్తే ఒక 4 పోస్టులు ఎవరు ఫీమేల్ ఉండాలి. అంటే టోటల్ 13 పోస్టులు. ఈడబ్ల్యూఎస్ ఉండేది చూద్దాం ఎక్కడి వరకు కట్ ఆఫ్ అయింది. ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో సో ఇక్కడికి అయింది కట్ ఆఫ్. మనం ఒకసారి గుర్తుపెట్టుకుందాం. సో బ్లూ మార్క్, సో ఇక్కడికి కట్ ఆఫ్. అలాగే ఇది కట్ ఆఫ్. సో 163 ర్యాంక్ నెంబర్ వరకు ఫీమేల్ కట్ ఆఫ్ జనరల్లో. వీళ్ళకి బీసీబీతో అంటే సంబంధం లేదంటే క్యాస్ట్లో అవసరం లేదు. సో ఒక 13 పోస్టులు ఇక్కడికి వెళ్ళి తీసుకుందాం. 78 ఇక్కడ కట్ ఆఫ్ అయింది. సో ఇక్కడ వెళ్ళి ఓసీ ఇక్కడ వీళ్ళకు జనరల్లో రాలేదు కాబట్టి వీళ్ళకి ఓసీ జనరల్లో రాలేదు కాబట్టి వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉండదంటే ఇందులో వస్తుంది. సో ఇద్దరు మేల్సే. ఎంత 13 పోస్టులు ఉన్నాయి. 13 పోస్టులో ఒక 4 పోస్టులు ఫీమేల్ ఉండేటట్టు. సో చూద్దాం ఎంతమంది వస్తారు. 1 2 3 4 సో 5 5 మేల్సే ఉన్నారు.
సో 6, సో 7, 8, 9 మంది ఇక్కడికి 10 మంది అవుతారు. బట్ 9 పోస్టులు, ఒకవేళ 4 పోస్టులు ఫీమేల్స్ కేటాయిస్తే మాత్రం 9 పోస్టులు మాత్రమే ఇక్కడికి వస్తాయి. సో మేల్ కట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి ఇది అవుతుందండి. అర్థమైందా? ఇది అవుతుంది. ఇక్కడికే 9 పోస్టులు. అంటే మిగతా ఇక్కడ ఒక్క గర్ల్ కూడా రాలేదు కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఒక ఫీమేల్ రాలేదు కాబట్టి ఇక్కడి వరకు కట్ ఆఫ్ అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో వస్తుంది. ఇది జనరల్లో, అది కూడా ఉమెన్స్ కాదు, జనరల్లో. సో జనరల్లో, సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది జనరల్లో సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో జనరల్లో 171.528 అనేది వస్తుంది. సో మళ్ళీ కట్ ఆఫ్ ఒకసారి చూద్దాం. ఎక్కడ వరకు కట్ ఆఫ్ అయింది? ఓసీ 171.528. 171.528. ఇక్కడ వరకు కట్ ఆఫ్. సో ఓకే, ఇక్కడ వరకు. ఇంకా 4 పోస్టులు అనేది ఫీమేల్ని ఫిలప్ చేయాలి. సో ఇది మేల్స్ వర్క్ అయిపోయింది. ఫీమేల్ ఆల్రెడీ వీళ్ళ కట్ ఆఫ్ అనేది ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా ఫీమేల్స్ అందరూ ఫిలప్ అయ్యారు. అర్థమైందా? సో ఓకే, అక్కడ వరకు. దీని తర్వాత ఉన్న ఫీమేల్ అది కూడా ఓసీ అయి ఉండాలి. ఇక్కడ ఉన్నారండి, ఇక్కడ ఉన్నారు. సో ఓసీ ఫీమేల్ 1, 4 పోస్టులు కాబట్టి ఓసీ ఫీమేల్ 2. ఇక్కడ ఓసీ మెన్ ఉన్నాడు, ఇతనికి ఎలిజిబుల్ లేదు. 2 ఓసీ ఫీమేల్. సో ఓసీ ఫీమేల్ 3, ఓసీ ఫీమేల్ 4. సో ఇక్కడ వరకు ఇంకో కట్ ఆఫ్. ఎవరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఉమెన్ కట్ ఆఫ్. సో ఉమెన్ కట్ ఆఫ్. దగ్గర అవుతుంది. సో బీసీఏ, మన బీసీఏలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. నాగర్ కర్నూలు డిస్టిక్ బీసీఏ పోస్టుల సంఖ్య 6 జనరల్లో ఉన్నాయి, 13 ఉమెన్స్కి ఉన్నాయి. అంటే టోటల్ వచ్చేసి 19 పోస్టులు. అంటే 19 మంది బీసీఏ వాళ్ళు మనకు కావాలి. బీసీఏ. సో బీసీఏ చూడండి, ఇక్కడికి మనకు ఆల్రెడీ ఇక్కడి వరకు అయిపోయింది. సో ఇక్కడ వరకు జనరల్లో ఫిలప్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి? 19 పోస్టులు ఉన్నాయంటే 10 పోస్టులకు 3, సో 20 పోస్టులకు 6 ఉండాలి. కాబట్టి 19 పోస్టులకు 5 ఉండే అవకాశం అనేది ఉన్నది. సో 6 ఉండే అవకాశం ఉన్నది 19 పోస్టులు అంటే. సో 19 పోస్టులకు ఒక 6 ఉండే అవకాశం అనేది ఉన్నది. 6 ఉండేది 5 ఉండే అవకాశం అయితే 100% ఉండవచ్చు. సో 6 పోస్టులు కేటాయించారనుకుంటే 19 పోస్టులు బీసీఏలు 19 మంది ఏంది. దీని తర్వాత ఇక్కడ ఉండాలి 63 తర్వాత బీసీఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఒకసారి సెలెక్ట్ అనేది చేద్దాం. సో బీసీఏ ఇక్కడ 1. సో ఇట్లా 19 మందిని చూద్దాం. అందులో 6 ఫీమేల్ వచ్చేటట్టు చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మెంబర్ ఇక్కడ 1, సో 2, 3, 4, 5, 6,
7, 8, 9, సో 10, 11, 12, 13, 14, 15, 16. సో ఇక్కడ దాకా 16 అయినాయి అంటే మనకి ఇక్కడికి ఆల్రెడీ 15, 14, సో 13 ఇక్కడి వరకు ఉండే అవకాశం ఉంది. ఒకసారి చూద్దాం. మొత్తం అన్ని వీళ్ళకు 13 పోస్టులు అనేది కేటాయించాలి. ఎందుకంటే మిగతా వీళ్ళ మధ్యలో ఎవరు రాలేదు కాబట్టి 1, 2, 3, సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, సో ఇక్కడికి 13, బీసీఏ 13. సో ఇక్కడికి వరకు మేల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో మేల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. బీసీఏ జనరల్లో కట్ ఆఫ్ అనేది సో 162.402 అనేది ఉంటుంది. 162.402 బీసీఏలో ఫీమేల్ ఆల్రెడీ ఇక్కడ ఫీమేల్ కట్ ఆఫ్ అయిపోయింది. బీసీఏ కట్ ఆఫ్ సో ఒక నిమిషం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది అయిపోయింది. సో ఇక్కడికి బీసీఏ కట్ ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు బీసీఏ ఫీమేల్ కావాలి. ఎంతమంది? ఒక 6. వీళ్ళందరూ మేల్సే. ఇక్కడ ఒకటి వచ్చిందండి బీసీఏ. సో ఇక్కడ 1, 2, బీసీఏ 2, సో ఇక్కడ 1, 3, సో 4, 5, సో ఇక్కడికి 6 అండి. సో 6 పోస్టులు అనేటిది మనం వాళ్ళకి కేటాయించాం కాబట్టి ఒకవేళ 5 పోస్టులు ఉంటే కట్ ఆఫ్ అనేది ఇది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఫీమేల్స్ తగ్గితే కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. ఫీమేల్స్ సంఖ్య తగ్గితే వీళ్ళ 6 ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ వరకు అనేది కట్ ఆఫ్ అనేది తీయడం జరుగుతుంది. సో ఓకే, ఇక్కడ వరకు కట్ ఆఫ్. ఇది బీసీఏ ఫీమేల్ కట్ ఆఫ్ అని. సో బీసీఏ ఫీమేల్ కట్ ఆఫ్. సో బీసీఏ జనరల్, బీసీఏ ఫీమేల్ కట్ ఆఫ్ ఎంత? 151.063. సో ఇప్పుడు బీసీబీ జనరల్లో, సో బీసీబీ జనరల్లో ఎంత ఉండొచ్చు? ఇక్కడికి మనకు 63 వరకు ఉన్నది. సో వీళ్ళు ఒకవేళ పోస్టులు అనేది పెరుగుతాయి, 63 కన్నా పెరిగితే మాత్రం వీళ్ళకి వస్తుంది, వీళ్ళకి జనరల్లో వస్తుంది. రాలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎన్ని పోస్టులు ఉన్నాయి అసలు? ఫస్ట్ బీసీబీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? నాగర్ కర్నూలు డిస్టిక్లో బీసీబీలో 5 జనరల్లో ఉన్నాయి, ఒక 3 మాత్రం ఉమెన్స్కి ఇచ్చారు. సో టోటల్ 8. 9 పోస్టులు ఉంటే 3 ఉండవు. సో 8 పోస్టులు ఉన్నాయి కాబట్టి మనకు ఒక 2 పోస్టులు అనేది వాళ్ళకి వచ్చే అవకాశం అనేది ఉండదు. అంటే 2 ఫీమేల్ ఉండాలి, ఒక 6 మేల్స్ ఉండాలి. సో ఒకసారి చూద్దాం. సో ఒకసారి 1, 2 బీసీబీ ఇక్కడ ఫీమేల్ ఆల్రెడీ సెలెక్టెడ్, ఇక్కడ 3, ఎంతమంది? 6 సెలెక్ట్ చేయాలి మనం బీసీబీలో 6. సో 1, 2, 3, 4,
5, సో 6. ఇది కట్ ఆఫ్, ఇది కట్ ఆఫ్, ఇది బీసీబీ కట్ ఆఫ్. ఇది జనరల్ కట్ ఆఫ్. ఇద్దరు ఫీమేల్స్ని సెలెక్ట్ చేయాలి, ఇద్దరు ఫీమేల్స్ అనేది సెలెక్ట్ చేయాలి. సో బీసీబీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి, సో కట్ ఆఫ్ అనేది ఇది. బీసీబీ ఉమెన్. సో బీసీబీ ఉమెన్ ఎక్కరాక ఉమెన్స్ కట్ ఆఫ్ అనేది ఎక్కరాక ఏంది అనేది చూడాలి ఫస్ట్. సో ఇక్కడికి ఉమెన్ కట్ ఆఫ్ అనేది ఇక్కడ. దీని తర్వాత ఎవరైతే బీసీబీ ఉన్నారో వాళ్ళు, సో బీసీబీ ఉమెన్ కావాలి, వాళ్ళు ఒక ఇద్దరికి సెలెక్ట్ అనేది అవుతారు. బీసీబీ ఉమెన్. సో ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉన్నారు. సో బీసీబీ ఉమెన్లో ఫస్ట్ క్యాండిడేట్. ఇక్కడ రెండో క్యాండిడేట్. సో రెండు పోస్టులు ఉన్నాయి కాబట్టి, సో ఇది సో బీసీబీ ఉమెన్ కట్ ఆఫ్ వచ్చేసి ఇది. సో బీసీసీ జనరల్, బీసీబీ అయిపోయింది, బీసీసీ చూడండి ఇక్కడ. బీసీసీ అనేది ఎంతమంది ఉన్నారు సరే చూద్దాం. బీసీసీ. సో బీసీసీలో పోస్టులు ఎన్ని ఉన్నాయో ఫస్ట్ తెలవాలి మనం. సో బీసీసీలో నాగర్ కర్నూల్లో బీసీసీలో ఒక 3 పోస్టులు మాత్రమే ఉన్నాయండి. సో బీసీసీలో నాగర్ కర్నూల్ 2 పోస్టులే ఉన్నాయి, అది కూడా జనరల్లో ఉన్నాయి. సో జనరల్లో చూడాలి. సో బీసీసీ అనే వాళ్ళు చాలా తక్కువ ఉన్నట్టున్నారు, ఇలా కట్ ఆఫ్ కూడా తక్కువ ఉంటుంది. 2 పోస్టులు, 2 జనరల్ అంటే ఫీమేల్ మేల్ ఇద్దరు ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. బీసీసీలో జనరల్కి 2 ఉన్నాయి, అంటే ఇద్దరు ఫీమేల్ వచ్చినా కానీ వాళ్ళు జనరల్ కిందకి వేస్తారు, అంటే టాప్లో వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ ఫస్ట్ మేల్ వచ్చాడు కాబట్టి, సో ఒక క్యాండిడేట్ ఇక్కడ, సో ఒకటి. సో టాప్లో వచ్చిన ఫీమేల్ ఒకటి. అదేంటి జనరల్లో ఉన్నాయి కదా అంటే ఫీమేల్కి వద్ద అన్న ఉండదు. జనరల్లో ఇద్దరు ఫీమేల్ వచ్చినా మేల్స్ వచ్చినా ఫస్ట్ ఇద్దరు. ఒకవేళ 3 పోస్టులు ఉన్నాయంటే ఒకటి ఫీమేల్ ఖచ్చితంగా ఉండాలి, దాని తర్వాత ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తారు అంతే. టాప్లో వచ్చిన వాళ్ళకే మార్క్స్ అనేది సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఒక మేల్ ఒక ఫీమేల్కి వచ్చింది కాబట్టి 139 అనేది ఫీమేల్, మేల్ అది మొత్తం మీద జనరల్ అన్నట్టు. సో బీసీసీ జనరల్లో కిందకే వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే మేల్ ఫీమేల్ ఎంతమంది ఉన్నా కానీ సో ఒకటే కట్ ఆఫ్. సో బీసీసీ ఫీమేల్ అనేది ఉండదు. సో బీసీసీ జనరలే కట్ ఆఫ్ అంతే బీసీసీ. సో బీసీడీ చూద్దాం. సో బీసీడీ జనరల్. సో మనం బీసీడీ అనేది ఎన్ని పోస్టులు ఉన్నాయో ఫస్ట్ ఒకసారి చూద్దాం.
సో బీసీడి నాగర్ కర్నూల్లో బీసీడీలో ఒక మూడు పోస్టులు ఉన్నాయి, అంటే 6 పోస్టులు ఉన్నాయి. అంటే 2 పోస్టులు వీళ్ళకి, 4 పోస్టులు వీళ్ళకి అవుతాయి, అంతే కదా. సో జనరల్లో 6 పోస్టులు ఉన్నాయి. ఒక 2 పోస్టులు ఫీమేల్కి ఉండే అవకాశం అనేది ఉన్నది. ఆ 2 కూడా ఉండకపోవచ్చు, జనరల్లోనే ఉండొచ్చు. సో మొత్తం టోటల్ 6 పోస్టులు. మనం 6 పోస్టులు ఫస్ట్ సెలెక్ట్ చేద్దాం. టాప్లో వచ్చిన వాళ్ళు అంటే 63 తర్వాత వచ్చిన వాళ్ళే టాప్లో అవుతారు. బీసీడి ఇక్కడ ఉన్నారు, బీసీడి అనే క్యాండిడేట్ ఓపెన్ కట్ ఆఫ్ తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళే టాప్లో ఉన్నట్టు. సో ఫస్ట్ వీళ్ళని తీసుకుందాం. 6 ఓవర్ని 1 2 3 4 5. సో ఇక్కడ 4 చేసుకుందాం. 2 ఫీమేల్స్ తీసుకోవాలి కాబట్టి మేల్స్ వరకే కట్ ఆఫ్. సో బీసీడి జనరల్ కట్ ఆఫ్ అన్నట్టు, ఎందుకంటే ఇక్కడ 2 ఫీమేల్స్ వస్తే మిగతా ఇక్కడ వరకు అయిపో, ఫీమేల్స్ రాలే కాబట్టి బీసీడీలో జనరల్. సో కట్ ఆఫ్ అనేది ఇది. సో బీసీడీ ఫీమేల్ కావాలి ఇప్పుడు. సో బీసీడీ ఫీమేల్ అంటే ఎక్కడ వరకు అయింది ఇది. నెక్స్ట్ ఫీమేల్ ఎవరైతే 2 వస్తారో వాళ్ళ 2 సెలెక్షన్ అన్నట్టు. సో ఇక్కడ మేల్స్ ఎంతమంది ఉన్నా వాళ్ళని సెలెక్ట్ చేయ. బీసీడీ ఫీమేల్ అనేది ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు సెలెక్టెడ్ అయిన్లు. సో దీని తర్వాత 167 తర్వాత ఎవరైతే ఫీమేల్ ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేయాలి. బీసీడీ ఫీమేల్. సో ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉన్నారు, ఇంతమందిలో బీసీడీలో ఒక ఫీమేల్. సో 2 సెలెక్ట్ చేయాలంటే బీసీడీ ఫీమేల్ అనేది. సో ఇక్కడ 2. ఇక్కడ పోస్టుల కేటాయింపు అనేది మెయిన్. ఇవి మారే అవకాశం ఉంటుంది. దీని తర్వాత ఎవరు ఉంటారో వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి వచ్చిన వాళ్ళలో లాస్ట్లో ఎవరు వచ్చారో వాళ్ళు సెలెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఈ జనరల్ పోస్టుల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 78 టోటల్ పోస్టులు ఉన్నప్పుడు 26 పోస్టులు కేటాయించకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దీని తర్వాత ఎవరైతే 78 తర్వాత ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం 78 ఇక్కడ కట్ ఆఫ్ అనుకున్నాం. ఇక్కడ ఫీమేల్స్ మనకు అనుకున్నంత లేరు కాబట్టి ఇక్కడ వీళ్ళని తీసేయాల్సి వచ్చింది. వీళ్ళని తీసేశారు కాబట్టి బీసీడీలో అనేది కేటగిరీలో పోస్ట్ వచ్చింది తప్ప వీళ్ళకి కేటగిరీలో పోస్టులు వచ్చినాయి కానీ ఓపెన్లో రాలేదు. ఒకవేళ ఈ పోస్టులు అనేది పెరిగితే, ఫీమేల్కి తగ్గితే ఈ పోస్ట్ అనేది ఓపెన్లో వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు ఈ బీసీడీ కింది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ అవుతారు. సో బీసీడీ ఫీమేల్ అయిపోయింది. సో ఇప్పుడు బీసీఈ. సో బీసీఈలో చూద్దాం బీసీఈ ఎంతమంది ఉన్నారు, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది. సో బీసీఈలో నాగర్ కర్నూలు డిస్టిక్లో బీసీఈలో ఒక 2 పోస్టులు ఉన్నాయి. సో 4 పోస్టులు ఉన్నాయి అంటే ఒక పోస్ట్ ఫీమేల్కి ఉండే అవకాశం ఉంటుంది నాగర్ కర్నూలులో, లేకుంటే 4 పోస్టులు జనరల్కి ఉండే అవకాశం. ఫస్ట్ జనరల్లో చూద్దాం. సో జనరల్లో చూద్దాం టాప్లో అంటే ఎంత 60 70 ఇక్కడ జనరల్లో. సో బీసీ దీని తర్వాత 63 తర్వాత ఎవరు లేరు. ఇక్కడ బీసీఈ ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉన్నారు. సో 4 పోస్టులు అనేటిది లో 3 పోస్టులు అయితే మేల్స్తో నింపుదాం. సో ఒక పోస్టు. సో ఇక్కడ బీసీఈ 2 ఇక్కడ 3. సో 3 ఒక నిమిషం 1 2 3. సో 4 పోస్టులు ఇక్కడ వరకు నింపినాం.
4 పోస్టులు అంటే ఇక్కడ ఫీమేల్ ఒకవేళ లేరు కాబట్టి, ఒకవేళ ఇది గుర్తుపెట్టుకోండి, బీసీఈలో 4 పోస్టులు ఓన్లీ జనరల్ కేటాయిస్తే మాత్రం, బీసీఈ కేటగిరీలో కమ్యూనిటీ కాస్ట్లో 4 పోస్టులు కేటాయిస్తే కట్ ఆఫ్ అనేది ఇది ఉంటుందండి. ఒకవేళ మూడు కేటాయిస్తే ఇది ఉంటుంది, బీసీఈలో కట్ ఆఫ్ అనేది ఇది ఉంటుంది. సో ఇక్కడికి చాలా మార్కులు చేంజ్ ఉన్నాయి. సో 3 పోస్టులు అనేది మనం కేటాయిద్దాం. 4 పోస్టులు అంటే ఒక పోస్ట్ అయినా ఫీమేల్కి ఉండే అవకాశం ఉన్నది కాబట్టి, సో ఉంటే మాత్రం ఇది ఒకవేళ ఫీమేల్కి ఉండే అవకాశం, ఒకవేళ లేకపోతే మాత్రం ఇంతకుముందు చూపించిన పోస్ట్ అనేది వచ్చేది వాళ్ళకు వస్తుంది. సో బీసీఈ జనరల్లో ఇది ఒకవేళ ఫీమేల్ ఉంటే ఇది, ఒకవేళ ఫీమేల్ లేదనుకోండి దీని తర్వాత వచ్చే క్యాండిడేట్ మాత్రం సెలెక్ట్ అవుతాడు. బీసీఈ ఒక్క ఫీమేల్కి చూద్దాం. ఇక్కడ ఒక ఫీమేల్ ఉంది. ఒకవేళ ఫీమేల్ పోస్ట్ అనేది బీసీఈలో ఉంటే, కమ్యూనిటీ కాస్ట్లో బీసీఈ ఫీమేల్ అనే వాళ్ళు ఉంటే, ఒక పోస్ట్ ఉన్న ఆ పోస్ట్ అనేది వీళ్ళకి వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడి వరకు బీసీఈలో ఉమెన్ అనేవారు వారు లేరు. సో ఈ పోస్ట్ అనేది ఇక్కడ వచ్చే అవకాశం అనేది ఉంది. 4 పోస్టులు ఉంటాయి, ఈమెకు రాదు. ఎస్సీ జనరల్. సో ఎస్సీలో ఎంతమంది ఉన్నారు? నాగర్ కర్నూలు డిస్టిక్లో ఎస్సీలో జనరల్లో ఒక 13 పోస్టులు, 27 పోస్టులు ఉమెన్స్కి ఉన్నాయండి. టోటల్ 40 పోస్టులు. సో 40లో అంటే మొత్తం టోటల్ పోస్టులు 40, జనరల్ అన్నట్టు 40. అందులో ఒక 3 వంతులు అంటే ఒక 13 పోస్టులు అనేది ఎవరికి వచ్చే అవకాశం ఉంది అని అంటే ఫీమేల్కి వచ్చే అవకాశం. అంటే ఫస్ట్ 40 మందిని చూద్దాం మనం. 40 మెంబర్స్లో 13 మంది ఉన్నారు అని అంటే ఖచ్చితంగా అదే కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఒకటి ఎస్సీ క్యాండిడేట్లో, ఎస్సీలో ఈ జనరల్లో వచ్చిన వాళ్ళు వీళ్ళు ఆల్రెడీ ఓపెన్లో పెట్టినట్టండి, వీళ్ళను కౌంటర్ అనేది చేయొద్దు. ఎందుకంటే వీళ్ళు ఓపెన్లో వచ్చినాయి. సో 63 వరకు ఓపెన్లో వచ్చినట్టే. ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉన్నాడు చూడండి, ఒకవేళ ఇతనికి ఓపెన్లో 69 పోస్టులు అనేటివి ఉంటే ఇతను ఓపెన్లోకి వస్తాడు. అంటే ఈ క్యాండిడేట్ ఓపెన్లో కలుస్తాడు. లేకపోతే మాత్రం ఎస్సీలో ఫస్ట్ క్యాండిడేట్ ఇతనే అవుతాడు. సో ఇక్కడికి వెళ్ళి మనం కౌంట్ చేద్దాం. సో ఒకటి వేరే తీసుకుందాం. సో ఎల్లో గుర్తు. సో ఒకటి ఎల్లో, 2, సో 3, ముగ్గురు. సో ఇక్కడ ఫీమేల్ ఆల్రెడీ సెలెక్టెడ్, ఇక్కడ కూడా సెలెక్టెడ్ ఎస్సీ ఉమెన్. అక్కడ ఎంతమంది అయినా ముగ్గురు ఇలా. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో 12 అంటే ఇక్కడ ఒక ఫీమేల్ వచ్చింది. 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో ఇక్కడ రెండోది 21 క్యాండిడేట్, రెండో ఫీమేల్. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29. సో 30. సో 30 పోస్టుల్లో ఒక 2 ఫీమేల్స్ వచ్చారు. అంటే దీని తర్వాత 30 పోస్టుల్లో 2 అంటే 28 పోస్టుల వరకు మేల్స్. ఒక 12 పోస్టులు వాళ్ళకి కేటాయిద్దాం. సో ఇది ఉండే అవకాశం అనేది ఉండదు. సో 12 పోస్టులు అనేది ఫీమేల్కి ఉంటే 28 పోస్టులు అనేది మేల్స్కి కేటాయించారు. సో 13 పోస్టులు అన్నాం కదా, అంటే 40లో 33% అంటే 13 ఉండే అవకాశం. సో 12 ఉన్నాయి అనుకుందాం.
సో 12 అంటే ఇక్కడి వరకు మేల్ కట్ ఆఫ్. సో మేల్ కట్ ఆఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఎస్సీలో మేల్ కట్ ఆఫ్ వచ్చేసి ఇది. సో ఓకే, దీని తర్వాత ఇద్దరు ఫీమేల్ అయిపోయారు. సో ఇది మూడోది. సో ఇక్కడ ఫీమేల్ 3, ఇక్కడ 4, సో 5. వీళ్ళు ఎస్సీలు కానీ మేల్స్ 5 అయిన్లు. ఒకవేళ 5 పోస్టులు ఉంటే అక్కడికే కట్ ఆఫ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. 5. సో ఇక్కడ ఒక ఫీమేల్ 6. సో ఇక్కడ ఒక 7. 7. ఇక్కడ ఒక 8. సో ఇక్కడ ఒక 9 పోస్టులు కేటాయిస్తే మాత్రం, ఒకవేళ 9 పోస్టులు కేటాయిస్తే ఇదే కట్ ఆఫ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ అంకె 9 పోస్టులు కేటాయిస్తే ఇది అయ్యే అవకాశం ఉన్నది. 9. సో 9. ఇక్కడ ఒక 10. 11. సో ఇక్కడ 12 అండి. సో ఇక్కడికి వచ్చిన 12. సో ఇది క్యాండిడేట్ 12. ఒకవేళ 12 పోస్టులు ఉంటే ఇదే కట్ ఆఫ్ అయ్యే అవకాశం అనేది ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఉమెన్ ఫీమేల్ కట్ ఆఫ్ అది. ఉమెన్ ఫీమేల్ కట్ ఆఫ్. జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి మనం ఇందాక అక్కడ పెట్టినాం ఎస్సీ. సో ఎస్సీ మేల్ ఇక్కడికి. సో ఇది ఇక్కడ వరకు వచ్చే అవకాశం అనేది ఉంది. ఎస్సీ జనరల్ అనేది ఇక్కడ వరకు వచ్చే అవకాశం అనేది ఉంది, 157. సో ఎస్టీ జనరల్ అనేది పోస్టులు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఎస్టీ టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి. ఎస్టీ కేటగిరీ నాగర్ కర్నూలులో వచ్చేసి 7 పోస్టులు జనరల్లో ఉన్నాయి, 9 పోస్టులు అనేది ఉమెన్స్కి ఉన్నాయి. సో టోటల్ వచ్చేసి 16 పోస్టులు. సో 16 పోస్టుల్లో 3 వంతులు. సో ఒక 5 పోస్టులు అండి, ఒక 5 పోస్టులు మాత్రం వాళ్ళకి వస్తాయి, 11 పోస్టులు అంటే. సో టోటల్ 16 పోస్టులు చూద్దాం మనం ఫస్ట్. టోటల్ 16 పోస్టులు, అందులో 5 ఫీమేల్స్ వచ్చిందంటే అదే. సో ఎస్టీ అండి. ఎస్టీలో వచ్చేసి మొత్తం 16 పోస్టులు ఉన్నాయి. మనం ఫస్ట్ 16 పోస్టులు తీసుకున్నాం, అందులో ఒకవేళ 5 వచ్చిండ్లు అని అంటే అదే రిజర్వేషన్ అవుతుంది. సో ఎస్టీలు ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి స్టార్ట్ అవుతుంది అంటే ఓపెన్ కేటగిరీ తర్వాత ఎవరైతే ఉంటారో అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. సో ఎస్టీలు ఇక్కడి కట్ ఆఫ్ అయిందని మేల్. సో ఇక్కడ నుండి 16 పోస్టులు అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫస్ట్ పోస్ట్. సో ఇక్కడ ఫీమేల్స్ వస్తే మాత్రం 5 ఫీమేల్స్ వస్తే అదే అవుతుంది. సో ఎస్టీలు ఇక్కడ 2 ఉన్నారు, 3. సో ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్ ఆల్రెడీ ఓపెన్ ఫీమేల్లో సెలెక్ట్ అయింది. సో ఇక్కడ ఎంతమంది? 3 అయింది ఇక్కడికి. నాలుగు, 5, 6, 7, 8, 9, 10,
సో ఇక్కడ ఒక ఫీమేల్ వచ్చిండు 11వ వ్యక్తి 12 అంటే ఆల్రెడీ 16 పోస్టుల్లో 12 పోస్టులు అంటే ఇక్కడికి 12 అయిపోయింది. సో 11 ఇక్కడికి అంటే 10 పోస్టులు ఆల్రెడీ అక్కడికి అయినాయి. అంటే ఇది ఫీమేల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మేల్ కట్ ఆఫ్ వచ్చేసి ఇది ఉండే అవకాశం ఉంది. ఒకవేళ 11 పోస్టులు కేటాయిస్తే మాత్రం ఇది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ మార్క్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ మార్కులో కూడా ఒకవేళ ఫీమేల్స్కి అనేది పోస్టులు తక్కువ ఉంటే నెక్స్ట్ క్యాండిడేట్ ఈయనే కాబట్టి ఇక్కడికి వచ్చే అవకాశం అనేది ఉన్నది. సో మనం అయితే ఇది తీసుకుందాం, 10 పోస్టుల వరకే తీసుకుందాం కాబట్టి టాప్లో వచ్చిన 10. ఎస్టీ జనరల్లో వచ్చేసి కట్ ఆఫ్ ఇది 165.606. సో ఎస్టీల్లో ఇప్పుడు ఫీమేల్ చూద్దాం, ఎక్కడ దాకా వచ్చింది. సో ఇక్కడ ఫీమేల్ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిందండి. సో ఒకటి ఇట్లా 5 సెలెక్ట్ చేయాలి. ఎస్టీ ఫీమేల్ ఓన్లీ, ఎస్టీ ఫీమేల్ ఒకటి. సో ఇక్కడ 2. సో 2 పోస్టులు ఉంటే అదే కట్ ఆఫ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. 2. సో ఇది ఒకటి 3, 4. సో 5. ఒకవేళ 4 పోస్టులు ఉంటే ఇక్కడ రా కట్ ఆఫ్ అవుతుంది. 5 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి, ఇది గుర్తుపెట్టుకోండి. ఐదు పోస్టులు ఎస్టీ అనేది. సో ఇక్కడ ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి ఎవరికి ఎన్ని వచ్చినాయి. సో ఇక్కడ చూడండి ఓసీలో జనరల్లో 176.945. సో ఈ కట్ ఆఫ్లో ఒకసారి పౌజ్ వేసి చూసుకోండి. సో నేను ఇది 78 అనేది జనరల్లో ఉన్నాయండి. ఒకవేళ ఈ పోస్టులో ఆ తారుమారు అయితే ఎస్సీ ఎస్టీల్లో బీసీల్లో ఓఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఆ నెక్స్ట్ అయితే ఎవరైతే ఉన్నారో, సో నెక్స్ట్ అంటే ఎవరు, సో ఇక్కడ నేను 78 అనేది ఇక్కడ దాకా తీసుకున్నా కాబట్టి, సో ఒకవేళ 63 నుంచి వెళ్ళి దీని తర్వాత క్యాండిడేట్ ఓసీ ఫీమేల్ ఉంది, ఓసీ ఫీమేల్ అనేది ఉంది. ఒకవేళ 64 అనేది ఉంటే సో నెక్స్ట్ పోస్ట్ అనేది వీళ్ళకి వస్తుంది. ఫీమేల్లో ఈమె సెలెక్ట్ అవుతుంది. బట్ బీసీబీలో ఒకవేళ వీళ్ళకు ఓపెన్లో వచ్చింది అనుకో, బీసీబీలో దీని తర్వాత క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుండి స్టార్ట్ అయ్యి సో దాని కిందికి వస్తుంది. థ్యాంక్ యూ.